కడప జిల్లా జమ్మలమడుగులో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. సోషల్ మీడియాలో హింసను రేకెత్తించే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. అల్లర్లు జరగకుండా డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. జమ్మలమడుగులో ఘర్షణలు తలెత్తకుండా వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలోని ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి, ఎర్రగుంట్ల మండలం నిడిజివి గ్రామంలోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటితో పాటు పలువురు ముఖ్య నేతల ఇండ్ల వద్ద పోలీసులు కడప జిల్లా జమ్మలమడుగులో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. సోషల్ మీడియాలో హింసని రేకెత్తించే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. అల్లర్లు జరగకుండా డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. జమ్మలమడుగులో ఘర్షణ తలెత్తకుండా వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి, ఎర్రగుంట మండలం నిడిజివి గ్రామంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటితో పాటు పలువురు ముఖ్య నేతల ఇండ్ల వద్ద పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి జమ్మలమడుగులో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచందర్ అందిస్తారు. రామచందర్, జమ్మలమడుగులో ఎన్నికల సమయంలో జరిగినటువంటి హింసతో పాటు సుధీర్ రెడ్డిపై కూడా దాడి జరిగింది. దాంతో పాటు ఈ ప్రతి దాడులు జరుగుతాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ నేపథ్యంలోనే జమ్మలమడుగు నియోజకవర్గం మొత్తం కూడా 144 సెక్షన్ కొనసాగుతోంది. డిఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ కార్యాలయాల వద్ద కూడా భారీగా బలగాలను మోహరించినటువంటి పరిస్థితి జమ్మలమడుగులో నెలకొని ఉంది. జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఆది నారాయణ రెడ్డి, అలాగే భూపేష్ రెడ్డి నివాసాలతో పాటు కూడా ఎర్రగుంటలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇల్లు ఏదైతే నిడిచివిలో ఇల్లు ఉందో ఆ ఇంటి వద్ద కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మూడు పార్టీల ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. జమ్మలమడుగుకు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరైనా కించపరిచే పోస్టులు పెట్టినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన అంశంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు బాధ్యత చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఎవరు బయటకు వచ్చినా అరెస్టు చేస్తామని చెప్పి కూడా హెచ్చరించారు. జమ్మలమడుగులో మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాల్లో 144 సెక్షన్ అయితే ప్రస్తుతానికి పోలీసులు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ప్రస్తుతం జమ్మలమడుగులో పరిస్థితి అయితే ప్రశాంతంగానే ఉంది. అయితే జమ్మలమడుగులో కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అయితే సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి 3+3 గన్మెన్ సౌకర్యం కల్పించారు. అలాగే మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేసినటువంటి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి, అలాగే కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డికి కూడా 3+3 గన్మెన్లను కూడా కేటాయించారు. అయితే ముగ్గురి నాయకులను కూడా వారి గ్రామాలకే పోలీసులు పరిమితం చేయడంతో అక్కడ ప్రస్తుతం
వివాదం సద్దుమణిగింది. ప్రశాంత వాతావరణం అయితే కొనసాగుతోంది. అయినప్పటికీ కూడా పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు అన్ని కూడా అక్కడ మోహరించారు. ఎప్పుడు ఏ క్షణానైనా కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అలాగే ఎవరైనా కవింపు చర్యలు పాల్పడే అవకాశం ఉన్న సమాచారంతోనే అక్కడ ఇంకా 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలీస్ బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. ప్రస్తుతం అయితే జమ్మలమడుగులో ప్రశాంత వాతావరణం ఉందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ రామచంద్రరావు.